శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో 500 మంది బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వీరంతా టీడీపీలో ఉన్నవారే అయితే కొంతకాలంగా బీజేపీలో దారివేముల శ్రీ కేతావత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో బీజేపీలో పనిచేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో శ్రీశైలం ఎస్సీ ఎస్టీ కాలనీ కమిటీ హాల్లో 500 కుటుంబాలు టీడీపీ కండువ కప్పుకున్నారు. పక్కాగా ప్రణాళిక ప్రకారం 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి చెందిన వారిని దారివేముల శ్రీనివాస్ కేతావత్ రాములు నాయక్ పనితీరు నచ్చి మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీద టీడీపీ కండువ కప్పుకున్నామని, వీరి పనితీరు మాకు నచ్చి మేము టీడీపీ కండువ దరివేముల శ్రీనివాస్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేము ఈ కండువ కప్పుకున్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కాగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే లోకల్ అంటే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆయన శ్రీశైలానికి చేసిన మహోన్నతమైన డెవలప్మెంట్ ఆయన చేసి చూపించారు. అంతా ఇదంతా కాదు, అవన్నీ పనులు చేసి కూడా ఆయన చెప్పుకోరు. కొంతమంది చెప్పుకొని వారి డబ్బా వారే కొట్టుకుంటారు అని టీడీపీ పార్టీలో చేరిన దేవాత్ రాములు నాయక్ దరివేముల శ్రీనివాస్ మీడియాకి తెలిపారు. సరేనా ఈరోజు మన కోసం వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క పాదాలను తెలియజేస్తే నేను ఇంతటితో ముగిస్తున్నాను. కేతావత్ రాములు నాయకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్న గారికి థ్యాంక్స్. బాబు పవన్ పవన్ పురోహితులు అరుణ రామన్ దారివేముల శ్రీనివాస్ గారిది చాలా సంతోషం. ఈరోజు మన శ్రీశైల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సోమలి గౌడ్ గారికి, రాముల నాయక్ గారికి, లావర్ గారికి, మరి వాళ్ళ తరఫున ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఇక మీదట తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే కాలంలో మీకు అందరూ కూడా పార్టీలో సముచిత స్థానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గౌరవం మేము కూడా నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా. మీరందరూ కూడా ఈరోజు మహిళలు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా మంది చేరినారు. అందరూ కూడా పేరు చేరిన ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్న నమస్కారాలు తెలియజేస్తాను. శ్రీశైలం మొట్టమొదటిసారి మా తల్లి గారు బుడ్డా వెంగళరెడ్డి గారు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన శాసనసభ్యులుగా మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. మరి ఆ రోజు ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఎస్టీ కాలనీ కానీ, లంబాడి కాలనీ కానీ, అలాగే మేకలబండ చెంచు కాలనీ కానీ, పక్కనే బీసీ కాలనీ కానీ, దాని పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ. ఆ రోజు ఇక్కడున్న జనాభా చాలా తక్కువ. ఆ రోజు ప్రతి కుటుంబానికి ఒక పట్టా ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ రోజులో నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే అడిగిన నేను కాదు, మా అన్న కాదు, మా నాయన ఎప్పుడు కూడా శ్రీశైలం వాళ్ళకు సున్నిపెంటలకే ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ
వెలుగోడలకు కూడా ఇల్లమ్మా, ఆత్మకూరలకు కూడా తక్కువ. అంటే మన నియోజకవర్గం వాళ్ళది. ఈ మహానుభావుడు మీరందరినీ గెలిపిస్తే మీరు ఆయన్ను ఈరోజు దాదాపు 300-400 మంది బయట వచ్చి ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీ పిల్లలకి ఈడ మీరు పుట్టి పెరిగారు, మీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి కడప జిల్లాలో, హైదరాబాద్ ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళ కింద పనిచేస్తున్నందుకు, ఏడవైన వ్యాపారాల్లో పనిచేస్తున్నందుకు వాళ్ళకందరూ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మీ పుట్ట కొట్టాడు. ఈయన మళ్ళా నా గురించి చెప్తాడు, మిమ్మల్ని ఊరు ఇడిపిస్తాను. ఇప్పుడు ఇడిపించింది నేనా అన్నా? ఇల్లు కట్టిస్తానని చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఇల్లు కట్టియకుండా ఉన్నది నేనా అన్నా? రేపు మనం అధికారంలోకి వచ్చినాక ఎవరైతే స్థానికులు కాకుండా మన దేవస్థానంలో పనిచేస్తా ఉన్నారో, అమ్మా నువ్వు దయచేసి గమనించమ్మా, ఎవరైతే స్థానికులు కాకుండా ఈ శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్నారో అందరినీ తీసేస్తాం. అందరినీ తీసేస్తాము. మీకే శ్రీశైలము, సున్నిపెంట, లింగాలగట్ట వాళ్ళకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ మండలం వాళ్ళకి దీంట్లో స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇదే కాదు, ఇంకా మన శ్రీశైలం దేవస్థానాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సింది. వేలాది మంది భక్తులు మనకి ఇక్కడికి వస్తున్నారు. టూరిజం మీద మనం ఎక్కువ దృష్టి పెడితే టెంపుల్లోనే ఉద్యోగం కాకుండా పిల్లలు బయట కూడా బతికేదానికి చాలా అవకాశాలు వస్తాయి. డైరెక్ట్ గా టెంపుల్లో వస్తాయి. రాని వాళ్ళకు బయట కూడా మనం బతికేదానికి అవకాశాలు కల్పిస్తాం. టూరిజం మీద దాని మీద క్యాంప్స్ ఎక్కువగా ఏర్పాటు చేసి డెవలప్ చేస్తే మన పిల్లలకు బ్రహ్మాండంగా భవిష్యత్తు వస్తుంది. వాళ్ళ మీద నేను అబద్ధాలు చెప్పలేను. శ్రీశైలంలో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం చూస్తాను నేను మాట ఇవ్వను. అవునా? ఇప్పుడు పడుతున్న కష్టాలు చూసి మరి ఈ ఊర్లో అంతా దేవస్థానానికి సంబంధించిన భూమి ఇది. ఈ దేవస్థానం భూమి ఎవరికి కూడా హక్కులు ఉండవమ్మా ఇవ్వడానికి, పట్టాలు ఇవ్వడానికి. అది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి ఆ రోజు ఇచ్చేది ప్రభుత్వ స్థలం, రెవెన్యూ ల్యాండ్ కాబట్టి ఆ రోజు ఇవ్వగలిగినాం మన ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అందుకే మీకు అందరికి కూడా మన గ్రామంలో ఒక స్థలం అంటూ ఉండాలా, ఒక నివాసం ఉండాలనే సున్నిపెట్ట గ్రామంలో అందరికి పట్టాలు ఇచ్చి అక్కడ పట్టాలు పెట్టుకోండి, మీరు ఇక్కడే నివాసం ఉండాలని చెప్పేసి అందరు కూడా చెప్పారు. కానీ చక్రపాణి రెడ్డి దుర్మార్గుడు మిమ్మల్ని అంతా కూడా మోసం చేశాడు పోయినసారి. శ్రీశైలంలో ఊర్లో అందరికి పట్టాలు ఇస్తాను, ఇల్లులు కట్టిస్తాను, గృహప్రవేశాలు చేసి తాళాలు ఇస్తాను చెప్పాడమ్మా? చెప్పాడా లేదా అంటున్నా? మళ్ళీ ఏడుండో ఆ ఇల్లు చూపించాలి ఇప్పుడు మీరు. నాకు నన్ను కూడా అడిగారు ఆ రోజు, ఏమైనా ఆయన అట్లా చెప్తున్నాడు, మళ్ళీ ఇల్లు కట్టిస్తానంటే నువ్వు కట్టిస్తావంటే నేను కట్టిలేదమ్మా, ఇలా పట్టాలు ఇయ్యలేను. నేను నిజం చెప్పిన ఎందుకంటే ఇది దేవుడి భూమి. దేవుడి భూమి ఇవ్వడానికి ముఖ్యమంత్రికి కాదు కదా, రాష్ట్రపతికి కూడా హక్కు లేదు. ఇది దేవుడి భూమి. మనం ఉన్ననాలు ఉండొచ్చు, మనం ఉండాలి, మన పిల్లలు ఉన్నారు, మన తాతగారు అవ్వగారు కూడా ఇక్కడ ఉంటారు, మన పిల్లల తర్వాత కూడా ఉంటారు. మనం జీవించడానికి హక్కు ఉంటుంది కానీ పర్మనెంట్ గా ఇక్కడ పట్టాలు తీసుకునేదానికి లేదు. ఈ భూమి మాత్రం అప్పుడు ప్రభుత్వ భూమి ఉండింది కాబట్టి నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అందరికి కూడా. ఆ రోజు సరిపోయాయి. ఈ రోజేమో పెరిగిపోయింది జనాభా. ఆ రోజు నెలలు కాకుండా మళ్ళీ వాళ్ళ చుట్టాలు గిట్టాలు అందరూ ఈ ఊరికి పిలుచుకొచ్చారు, దేవస్థానాలు బతుకొచ్చి రాగాను. అవునా? అందరు పిలుచుకొచ్చుకుంటారు, మీకు స్థలాలు లేకుండా వినేగా. నిజమే కదా? జనాభా పెరిగింది. ఒకటే దయచేసి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మళ్ళీ చక్రపాణి రెడ్డి ఏం మొదలు పెట్టాడు, ఇప్పుడు ఊర్లో అందరినీ భయపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని మీరు గెలిపిస్తే, బుధ రాజశేఖర రెడ్డిని గెలిపిస్తే మళ్ళా ఊరు నడిపిస్తాడని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ మనల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మన మీద. మరి ఏ రోజున బుద్ధ రాజశేఖర రెడ్డి ఇక్కడ పుట్టి పెరిగినాడు మా శ్రీశైలం నియోజకవర్గంలో. మా నాయనలు కూడా ఇక్కడే పుట్టి పెరిగినారు, మా తాతగారు ఇక్కడే ఉన్నారు. చక్రపాణి రెడ్డి యావూరు కనీసం మీరన్నా చెప్పండి అమ్మా. చక్రపాణి రెడ్డి యావూరు తెలుసా మీకు? యావూరు తెలుగు యావూరు యావూరంట కర్నూలు జిల్లానే కాదు తల్లి. అయింది కర్నూలు జిల్లా కాదు, నంద్యాల జిల్లా కాదు, మన ఊరు కాదు, మన తాలూకా కాదు, మన జిల్లానే కాదు. ఎక్కడి నుంచో వచ్చినోడు మీరు ఇక్కడే పుట్టి పెరిగారు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను.